అమ్మ ఎవరు పోతే పోటీస్ వచ్చాక పర్మిషన్ ఓకే పర్మిషన్ అంత మా వాళ్ళండి మా సన్ని మోడే పర్మిషన్ ఓకే ఒకసారి బయటకు వెళ్తే ఓకే ఆల్సో స్టార్ క్యాంపెయిన్ కదా ఈనాడు దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటేయడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ కానీ, తిరుపతి కానీ, బెంగళూరు కానీ, విశాఖపట్నం కానీ, ఆఖరికి బాంబే, ఢిల్లీ నుంచి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయానికి విసిగెత్తి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో చేస్తున్న ప్రక్రియలో ఈరోజు ట్రైన్లు ఖాళీ లేవు, బస్సులు ఖాళీ లేవు, రోడ్లు ఖాళీ లేవు. ఆ రకమైన పరిస్థితిలో ప్రతి దూర ప్రాంతానికి కూడా వచ్చి ఓటేసిన సందర్భంగా ప్రతి పౌరుని కూడా హృదయపూర్వక తెలుగు తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెళ్ళకి హృదయపూర్వకమైన ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అర్పిస్తున్నా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తున్న ప్రయత్నంలో ఈనాడు కూటమి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమితో ఈరోజు అత్యంత ఆదరణ రావడానికి కారణం ప్రజాస్వామ్య పరిరక్షకులుగా, ప్రజాస్వామ్య పరిరక్షణ భాగంగా ఈనాడు కూటమి ఏర్పడ్డది. ఒకే చిన్న గుమ్మం నుంచి 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, 2 బూత్ సంబంధించిన ప్రజలు వెళ్ళే పరిస్థితి పెనుమంచుల గ్రామంలో చూశారు. బెత్తరిల్లిపోయారు. కారణం ఏంటంటే అక్కడ పోలీస్ 3 స్టేషన్లు ఉంటే ఒకే ఒక పోలీస్ సిబ్బంది. అటువంటి ప్రక్రియ మేము ఆర్ఓ కంప్లీట్ చేసాం. ఈ ఏరియాకు సంబంధించిన ఎలక్షన్ డ్యూటీలో ఉన్న డిఎస్పీని కూడా కంప్లీట్ చేస్తాం. చర్యలు శూన్యం. కారణం ఏంటంటే వారికి ఇచ్చిన స్టాఫ్ అంతంత మాత్రమే మేము చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పే మాట. వారు కూడా క్షమాపణ కోరుతున్నారు. అంటే ప్రక్రియలో కొన్ని వైఫల్యాలు కూడా మనం చూసాం. ఏదన్నా ఎన్నిక ప్రజాస్వామ్య ఎన్నిక, ప్రజాస్వామ్య విజయానికి సంకేతం. పోలింగ్ సందర్భంగా ఈరోజు పోలింగ్ సందర్భంగా నర్సాపూర్ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్లు పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆచంట అసెంబ్లీలో శాసనసభ అభ్యర్థి పెద్దలు శ్రీ పితాని సత్యనారాయణ గారు కలిపి పోలింగ్ బూత్ని సందర్శించడం జరిగింది. పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లకు రావడం జరిగింది. అంతేకాదు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడూ లేనంతగా ఈసారి ఓటింగ్లో పాల్గొనడానికి రావడం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చినటువంటి సందర్భం కనపడుతూ ఉంది. పోలింగ్ కూడా
ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 శాసనసభ స్థానాలు, పార్లమెంట్ స్థానం కూడా మేము నిన్నటి వరకు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మెజార్టీతో గెలుపొందుతాం అనేటువంటి విశ్వాసం ఉన్నది. ఎన్ని తాయిలాలు పంచిపెట్టినా పెద్ద ఎత్తున డబ్బుని పెద్ద ఎత్తున వెదజల్లినా వైసీపీ బయటపడేటువంటి పరిస్థితి లేదు. దాదాపు నేను గమనిస్తూ ఉన్నా అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ స్టేషన్ల దగ్గర, పోలింగ్ బూత్ల దగ్గర వైసీపీ కార్యకర్తలు దుకాణం సర్దినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి కూటమి అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధిస్తారనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.